హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ ప్లాన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆల్రెడీ ఇంతకుముందు గోడకి సైడ్లో గ్రిల్స్ అనేవి పెట్టడం ఎలాగనేది చూసామండి. ఇప్పుడు ఈ ఎదురు డోర్ వస్తుంది. ఆ డోర్కి గ్రిల్స్ అనేవి ఫిట్ చేయడం జరుగుతుందండి. ఆ గ్రిల్స్ అయితే ఇవే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఇది గోడలోకి వెళ్తుందండి. ఇది మొత్తం మనకి డోర్స్ అయితే వస్తాయి. ఇది గ్రిల్ అనమాట. ఈ గ్రిల్ని ఈ పంచలో మనం ఎదురువైపు హౌస్కి ఎదురువైపు ఎలా ఫిట్ చేస్తాం అనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా చూసి అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అప్పుడే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అందించడానికి మాకు అవకాశం అయితే ఉన్నట్టుంటుంది. ఈ గ్రిల్స్లో మనకి చాలా రకాల గ్రిల్స్ అయితే ఉంటాయండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు రకరకాల గ్రిల్స్ అయితే ఉంటాయి. ఇవి వచ్చి మనకి లైట్ వెయిట్ గ్రిల్స్ అనమాట. ఈ గ్రిల్స్ని మనకి హౌస్లో పంచలో ఎలా ఫిట్ చేసుకోవాలనేది తెలుసుకుందామండి. మీరు ఇంతకుముందు ఇక్కడ ఫిట్ చేసిన గ్రిల్స్ వీడియో అయితే చూశారు. ఇప్పుడు మనం ఎదురువైపు ఎలా ఫిట్ చేస్తారనేది కూడా ఈ వీడియోలో చూసి మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ముందుగా ఫ్రెండ్స్, మనకి ఆ వీడియోలో చెప్పినట్లుగానే ఈ దీనిలో కూడా మనకి ఏంటంటే 4 వైపులా హోల్స్ కొట్టుకొని ఆ హోల్స్లో మనకి ఇవన్నీ ఫిట్ చేయడం జరుగుతుందండి. ఆ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోల్స్లో గ్రిల్స్కి మనకి సైడ్ ఇనప బద్దీలు అయితే వస్తాయి. ఆ బద్దీలు అనేవి గోడల్లో పెట్టేసి బేబీ చిప్స్ కాంక్రీట్తో సేమ్ మనకి మొత్తం కూడా ఫిట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ వాల్స్ ఇవన్నీ మొత్తం మనకి ప్లాస్టింగ్ అయితే చేయడం జరుగుతుందండి. అది మొత్తం కూడా మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్లయితే ఆల్రెడీ గ్రిల్స్ మొత్తం మనకి ఫిట్ చేయడం జరిగింది. ఈ గోడలో ఎలా ఫిట్ చేశారనేది ఇక్కడ మీరు గమనించవచ్చండి. కింద మనకి హైట్ కోసం కొంచెం 2 రాళ్ళు అనేవి పెట్టుకున్నారు. అలాగే కింద 2 మనకి బద్దీలు అయితే వచ్చినాయి. ఆ రెండుకి బేబీ చిప్స్ వేసి కాంక్రీట్ అనేది వేసేయడం జరిగింది. అలాగే గోడలో కూడా మీకు ఇక్కడ 2 హోల్స్ కొట్టేసి వాటిల్లో కూడా ఈ కాంక్రీట్ అనేది ఫిట్ చేయడం జరిగింది. అలాగే ఈ గ్రిల్కి డోర్కి ఇటు సైడ్ మనకి కింద నుంచి పై దాకా కొంచెం గ్యాప్ అయితే వచ్చిందండి. ఆ గ్యాప్కి మనకి ఏంటంటే ఇటుకరాయితో కింద నుంచి పై దాకా ఇటుకరాయితో కట్టడం జరిగింది. అది మీరు గమనించవచ్చు. పోతే మనకి ఇవి గేట్స్ అండి. మనకి ఈ డోర్స్ అనమాట. ఇవి కూడా మనకి ఇనప గ్రిల్స్ తోటి చేసిన డోర్స్ అనమాట. ఇది కూడా మీరు గమనించవచ్చు. డోర్స్ మనకి మొత్తం లుక్ అయితే ఈ విధంగా ఉంది సెట్ చేసిన తర్వాత. ఇప్పుడు ఈ కింద ఈ గోడలు కానీ మనం బేబీ చిప్స్ వేసి ఈ సైడ్ ప్యాక్ చేసినవి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ప్లాస్టింగ్ అయితే వస్తుందండి. ఈ మొత్తం కూడా నీట్గా ప్లాస్టింగ్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు ఇప్పుడు క్లియర్గా చూసి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మనకి తర్వాత ఆ పాత గోడలు ఏవైతే ఉన్నాయో ఆ పాత గోడలకి దారం పట్టుకొని శుభ్రంగా ఆంకాలు అనేవి వేసుకుంటారండి. అంటే మనకి కొంచెం కూడా బయటికి రాకుండా పాత గోడలు ఏ లెవెల్కి అయితే ఉన్నాయో అదే లెవెల్కి ఉండేటట్లు ఈ విధంగా దారం పట్టుకొని మధ్యలో ఆంకాలు అనేవి వేసుకొని శుభ్రంగా ప్లాస్టింగ్ అనేది చేయడం జరుగుతుందండి.
ఫైనల్లీ మనకి వర్క్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా ఉందండి. మనకి గ్రిల్స్ మొత్తం కూడా ఫిట్ చేసేసారు. అలాగే ఫ్లాస్టింగ్ వర్క్ ఇది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు. పైన మనకి పట్టి అంటే కోణం కూడా మనకి మొత్తంగా వేయడం జరిగింది. అలాగే మొత్తం ఫ్లాస్టింగ్ అనేది వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసి మనకి ఈ విధంగా అయితే లుక్ అనేది తీసుకురావడం జరుగుతుందండి. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది అందించండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ హౌస్లో రీమోడలింగ్లో భాగంగా ఈ గ్రిల్స్ వర్క్ అనేది చేయడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం కిచెన్లో కొంచెం మార్పులు చేర్పులు అనేది చేయడం జరిగిందండి. ఆ కిచెన్లో మార్పులు చేర్పులు ఏమని చేశారు ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి.